యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు తమ్ముడు. అమ్మా, యేసు ప్రభు నమ్ముకోండి, మీ కష్టాలన్నీ తీరుతాయి. ప్రభు మీ పాపాలు క్షమించి మీకు నిత్య జీవం ఇస్తాడయ్యా. బ్రదర్, ప్రభు అయిన యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఏంటిది? ఎవరు నువ్వు? ఎందుకు ప్రకటిస్తున్నావు? బ్రదర్, నేను సువార్థికుడిని. యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తుంటాను. ఈ సువార్త మీద, క్రైస్తవ్యం మీద నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. నువ్వు చెప్పగలవా? అడిగయ్యా, నాకు తెలిసినంత వరకు సత్యమే చెప్తాను. క్రైస్తవులు తమ దేవుడు ఒక్కడే దేవుడని, మిగిలిన వాళ్ళు కాదని అంటారు. ఇది స్వార్థం కాదా? ఒక పాత్రని అనేక మంది కుమ్మరులు చేయరు, కానీ ఒక కుమ్మరి అనేకమైన పాత్రలను చేస్తాడు. ఆ విధంగానే మొదటి మానవుని చేసింది ఒక్క దేవుడే, ఆయనే సృష్టికర్త. ఆ ఒక్క మానవుని ద్వారానే ఈ భూమి మీద కోట్లాను కోట్ల మంది మానవులు విస్తరించారు. కానీ ఆ దేవుడు మాత్రం ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభువులో దైవత్వం యొక్క సకల పరిపూర్ణత నిండి ఉన్నదని బైబిల్ గ్రంథం ఘోషించుచున్నది. యేసుక్రీస్తు తాను దేవుడునని ఎక్కడైనా చెప్పాడా? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాకమునుపు వందల వేల సంవత్సరాల పూర్వం నుండి ప్రవక్తల ద్వారా ఆయన ఈ భూమి మీదకి రాబోచున్నట్లు ప్రకటించారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చే సమయంలో దేవదూతలే ఆయన వస్తున్నట్లు ప్రకటించారు. అటు తరువాత ఆయన దైవత్వం అనుభవించిన అశేష జనావళి ఆయనను సర్వాధికారి అనే దేవునిగా గుర్తించి ఆయన్ని ఆరాధించారు. ఒక తండ్రి తన పిల్లలకు నేను మీకు తండ్రిని అని చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఆ తండ్రి యొక్క ప్రేమను అనురాగాన్ని అనుభవిస్తున్న పిల్లలు తమ తండ్రిని తండ్రిగా గ్రహించగలుగుతారు. అందుకే ఈ లోకంలో ఏ తండ్రి తన పిల్లలకు నేను తండ్రిని అని చెప్పక్కర్లేదు. ఆ విధంగానే సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు దైవ ప్రేమను రుజువు చేయటం వలన దేవుడిగా ఈ మానవాళిచే కొలవబడుచున్నాడు. బాప్టిజం అనేది మతమార్పిడి కార్యక్రమం కాదా? క్రైస్తవ ధర్మంలో బాప్తిస్మం అనే ఒక సంస్కారం ఉంది. దాన్నే హిందువులు తెలియక మతమార్పిడి అనుకుంటున్నారు. ఒక వ్యక్తి తన పాపమును తెలుసుకొని ఇంతవరకు తాను చేసిన దుర్మార్గ క్రియల విషయమై పశ్చాత్తాపం చెంది ఇక అలాంటి జీవితం జీవించనని హృదయమందు తీర్మానించుకొని పాప క్షమాపణ కొరకు బైబిల్ గ్రంథమందు అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం బాప్తిస్మం పొందాలి. అనగా తన పాపముల కొరకు క్షమాపణ పొందుటకు బాప్తిస్మం తీసుకోవాలి. ఇలాగ బాప్తిస్మం పొందిన వ్యక్తి సమాజంలో నీతి కలిగిన వ్యక్తిగా ఉంటాడే కానీ సంఘ విద్రోహిగా ఉండడు. అంటే ఇక్కడ మారింది మతం కాదు. మత మార్పిడి తప్పా కాదా? క్రైస్తవులు మత మార్పిడి చేయుట ఎంతవరకు సమంజసం? మానవులకు మోక్ష మార్గం చూపుటకే యేసు ప్రభు వచ్చాడు, కానీ ఆయన ఏ మతాన్ని స్థాపించలేదు. మతం అనేదే లేనప్పుడు మత మార్పిడి అనే అభియోగం పూర్తిగా అవాస్తవం. క్రైస్తవుల పైన ఇది ఒక కల్పిత నేరం. లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమపడి కాని దాని కొరకు కక్షలు కార్పణ్యాలు పెంచుకొని సాటి మానవుల్ని చంపడం, కొట్టడం, ప్రార్థనాలయాలు పడగొట్టడం విచారకరమైన పరిణామం. క్రైస్తవులు సువార్త ప్రచారం చేసి డబ్బులు మరియు వివిధ ఆకర్షణలను చూపి ఇతరులను మారుస్తున్నారు. ఇది నిజం కాదా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న క్రీస్తు ఆదేశానుసారంగా ప్రతి క్రైస్తవుడు ఆ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తాడు. మన దేశంలో ప్రతి వ్యక్తికి తన మతాన్ని ప్రకటించుకునే హక్కు ఇవ్వబడింది. రాజ్యాంగంలో 25వ ఆర్టికల్లో ఈ విధంగా ఉంది: ఫ్రీడమ్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఆర్ ఈక్వల్లీ ఎంటైటిల్డ్ టు ఫ్రీడమ్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అండ్ టు ఫ్రీలీ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజియన్. దీని భావం ఏమనగా తన మనస్సాక్షికి అనుకూలంగా తనకు నచ్చిన మతాన్ని అనుసరించుటకు, ప్రచారం చేసుకుంటానికి, బోధించుకున్నటకు సకల ప్రజలకు సమాన హక్కు ఉంది. ఇక క్రైస్తవులు డబ్బు మరియు ఇతర ఆశలను చూపించి ఇతరులను మతమార్పిడి చేయడం పూర్తిగా అబద్ధం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్న యేసుక్రీస్తు ఉపదేశానుసారంగా తోటివారి అట్లా ఆ ప్రేమను చూపడానికి, పేదలను కనికరించడానికి పూనుకుందరు, కానీ ఆశ చూపి మతం మార్చటకు ఏమాత్రం కాదు. నా మట్టుకు నేను అలా మారినవాడిని కాదు. ఏదో ప్రలోభం చూపించటం వలన, ఎవరో నన్ను భ్రమపరిచి మతమార్పిడి చేయటం వలన నేను మారలేదు.
కరుడు గట్టిన నా కసాయి జీవితాన్ని ఏ మానవుడు ఏ మతం నన్ను మార్చలేదు. కేవలం ప్రేమమయుడైన యేసు ప్రభు నాతో మాట్లాడడం ద్వారా, ఆయన నన్ను దర్శించడం ద్వారా నేను మారాను. నా మనసు మారింది. దేవుడు మనుషులతో మాట్లాడతాడా? ఇది నిజమేనా? యేసుక్రీస్తు ప్రభు మానవులతో మాట్లాడే దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. యేసయ్య నీతో మాట్లాడా? ఎలా మాట్లాడాడు? నాతో ఎలా మాట్లాడాడు, నేను ఎలా మారానో చెప్తాను విను. నా బాల్యం ఎంతో సంతోషంగా వైభవంగా జరిగింది. నా తల్లిదండ్రులు నన్ను నా చెల్లిని ఎంతో గారాబంగా పెంచారు. నా తండ్రి ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. అంతేకాదు, అతడు నీతి కలిగిన అధికారి. సమాజంలో నీతి అంటే ఎవరికీ పడదు కదా. అందుకే కొంతమంది విద్రోహ శక్తులు నా తండ్రి మీద కుట్ర పన్నారు. ఒక దినం నా తల్లి, నా తండ్రి, నాతో పాటు నా చెల్లెలు మేము కారులో ప్రయాణమే వెళ్తున్నాము. విద్రోహ శక్తుల పన్నాగం ప్రకారం వారు మా కార్ని అడ్డగించారు. ఆ చీకటి రాత్రిలో ఏం జరుగుతుందో నాకు తెలియలేదు. వారితో చేతులు కలపమని నా తండ్రిని బెదిరిస్తున్నారు. నా తండ్రి నీతి తప్పనని ప్రతిజ్ఞ చేసినట్లుగా మౌనంగా ఉన్నారు. ఆ దుండగులు నా తండ్రి వైపు తుపాకీ గురిపెట్టి ఆ దుర్మార్గులు నా తండ్రిని కాల్చి చంపారు. నా తల్లిని కూడా వారు కాల్చేశారు. ఆ తుపాకీ శబ్దాలు విన్న నా చెల్లి కారులోంచి బయటకు చూసేసరికి ఒక తుపాకీ గుండు ఆ చిన్నారి గుండెల గుండా దూసుకుపోయింది. నేనైతే భయంతో వారికి కనబడకుండా కారు సీటు వెనుక నక్కి ఉన్నాను. అయ్యో, ఎంత పని జరిగింది! ఈ సమాజంలో నీతికి న్యాయానికి చోటే లేదు. ఆ సంఘటన చూసిన నాటి నుండి నాలో ఈ సమాజంపై పగ, ద్వేషం రగులుకుంటూ వచ్చింది. నా జీవితంలో ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా నాలోని రక్తం సలసలా మరిగేది. అటు తరువాత అక్రమ సంపాదన కోసం ఇల్లీగల్ బిజినెస్లు మొదలుపెట్టి దాని ద్వారా డబ్బుని, స్నేహితుల్ని సంపాదించాను. డబ్బు సంపాదించడమే నా జీవిత ధ్యేయంగా, స్నేహితులే నా ప్రాణంగా భావించాను.
విలాసవంతమైన జీవితానికి నేను అలవాటు పడ్డాను. ధనంతో సకల సంపదలతో ఇప్పటికీ అలా వైభవంగానే జీవిస్తున్నావా? లేదయ్యా, లేదు. ఆ విధంగా కొంతకాలం మాత్రమే సాగింది. ఈ పరిస్థితులలో సాగుతున్న నా జీవితంలో హాయ్ బ్రదర్, బాగున్నారా? యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడయ్యా. ఇదిగో ఈ కరపత్రిక చదివి దీనిలో ఉన్న అర్థాన్ని గ్రహించండి అయ్యా. ఇందులో ఏం రాయబడింది? ఎవరు మీరు? నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త సేవ చేస్తూ ఉంటానయ్యా. ఇందులో మానవులను రక్షించే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వ్రాయబడి ఉన్నదయ్యా. పాపాత్ములైన మానవుల కొరకు ఆ పరమాత్ములైన దేవుడు ఈ భూమి మీదకి మానవుడుగా దిగివచ్చి మన పాపములను పరిహరించుటకు ఆయన సిలువలో ప్రాణమర్పించాడయ్యా. బ్రదర్, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడయ్యా. చూడు, నువ్వెవరో నాకు తెలీదు. అనవసరమైన మాటలతో నన్ను రెచ్చగొట్టొద్దు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన యెడల మీ పాపములు పరిహరించబడి పవిత్రులై దేవుని రాజ్యమునకు వారసులవుతారయ్యా. నేను చెప్పే ఈ ప్రేమ సువార్త అంగీకరించయ్యా. యేసయ్య ప్రేమ ప్రేమ నా చిన్నతనంలోనే నా తల్లిని, నా తండ్రిని, నా చెల్లిని దారుణంగా చంపేసింది ఈ సమాజం. ఎక్కడా ప్రేమ? ఏమయ్యాడు దేవుడు? చింద్రమైన నా జీవితాన్ని ఎవరు ఆదరించారు? ఎవరు ప్రేమించారు? నా స్నేహితులు, నా జ్ఞానంతో నేను సంపాదించిన నా డబ్బే నా దేవుడు, స్నేహితులే నా ప్రాణం. నువ్వు వెళ్ళిపో. అయ్యా, వెళ్ళిపోతానయ్యా, కానీ ఆ కరపత్రిక చదవడం మాత్రం మర్చిపోకండి. ఒక దినాన్ని నీ ప్రాణ స్నేహితులందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీవు నమ్ముకొని నీ డబ్బు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. కానీ నువ్వు ఏ స్థితిలోనున్నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడువడు. హలో విక్రమ్, చెప్పండి బాస్. మనకి ఒక సైట్ సెటిల్మెంట్ కేసు వచ్చింది. ఈ విషయం మాట్లాడటానికి నీ స్నేహితుడికి ఫోన్ చేశాను, కానీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాడు ఇకపై సెటిల్మెంట్స్ చేయట్లేదని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడి ద్వారా మన రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది. ఏం చేయాలో నీకు తెలుసు కదా. ఓకే బాస్, నేను చూసుకుంటాను. ప్రభు అయిన యేసునందు నమ్మిక ఉంచండి. ఆయన నామంలో మీ పాపములు క్షమించబడతాయి. ఆయన రక్తం ద్వారా మీరు పరిశుద్ధులవుతారు. బైబిల్ గ్రంథం జీవితాలను పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధులే దైవ రాజ్యంలో ప్రవేశిస్తారు. పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే ప్రభు అయిన యేసునందు నిత్య జీవము. పరిశుద్ధులు అవుతారు అంటున్నారు కదా, బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఎలాగైంది? బైబిల్లో చెప్పబడిన దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ. ఆయన కుమారుడైన క్రీస్తు పాపం లేని పరిశుద్ధుడు. ఆయన వాక్యము పరిశుద్ధమైనది. ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఈ బైబిల్ గ్రంథం పరిశుద్ధమైనది.
కబ్జా కేసు విషయంలో బాస్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. నేను ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాను కాబట్టి అలాంటి సెటిల్మెంట్ విషయాల్లో తలదూర్చలేను. బాస్ సంగతి నీకు తెలుసు కదా. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నువ్వు చావాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి నీ నిర్ణయం మార్చుకో. నేను నమ్మినది మతమైతే మార్చుకోవచ్చు, కానీ నేను నమ్మింది సత్యం. ఆ సత్యం నుండి నేను మారలేను. నేను మరలా ఆ పాపపు బానిసత్వంలోనికి వెళ్ళలేను. విక్రమ్, నేను చెప్పింది జాగ్రత్తగా విను. మతం మనుషుల్ని హతం చేయొచ్చు, కానీ సత్యాన్ని ఎవరూ సమాధి చేయలేరు. నీవు కూడా ఆ సత్యాన్ని నమ్ము. ఆ సత్యమే నిన్ను విడిపిస్తుంది, ఆ సత్యమే నిన్ను రక్షిస్తుంది. వెళ్ళిన పని ఏమైంది? వీడేదో వేదాంతం మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం చూస్తున్నావు అక్కడ? చంపేవాణ్ణి. ఓకే బాస్. వేసేంట్రా వాడిని. చూడు, ఆ మతం అంటే నాకు అసహ్యం. నువ్వు బ్రతకడానికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. ఆ మతాన్ని విడిచిపెట్టి వచ్చేయ్. విక్రమ్, స్వార్థంతో బతకడం కన్నా సత్యం కోసం చావడమే నాకు ఇష్టం. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ మనసు మార్చుకో. రేయ్, వీడిని చంపేయండి రా. తండ్రి, వీరిని క్షమించు. అటు తర్వాత నేను చేసిన నా ఇల్లీగల్ బిజినెస్లలో నా స్నేహితులు నన్ను మోసం చేశారు. నా స్నేహితులకి నాకు మధ్య డబ్బు విషయంలో తగాదాలు వచ్చాయి. నేను నా స్నేహితుల్ని ఎంతో నమ్మాను, కానీ వారు నన్ను మోసం చేశారు. చిల్లి గవ్వ కూడా నా దగ్గర లేకుండా చేసి వాళ్ళు నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయారు. నా డబ్బంతా పోయింది. నా స్నేహితులు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు.
చివరకు నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఒక దినాన్ని నీ ప్రాణ స్నేహితులందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీవు నమ్ముకొని నీ డబ్బు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. కానీ నువ్వు ఏ స్థితిలోనున్నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడువడు. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ మనసు మార్చుకో. అయ్యో, నా జీవితం ఇంతేనా? నన్ను ఆదరించేవారెవరూ లేరా? నన్ను ప్రేమించేవారెవరూ లేరా? నా కుమారుడా విక్రమ్, భూమిని ఆకాశమును సమస్తాన్ని కలిగించిన సృష్టికర్తని నీ దేవుడను. అందరూ నిన్ను విడిచిపెట్టిన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నాకు సాక్షివై ఉండు. ప్రభువా, ఇంత ఘోర పాపిని, నిన్ను ద్వేషించానే, నీ ప్రజలను హింసించి చంపిన వాణ్ణి నన్ను ప్రేమిస్తున్నావా? నా పాపాలు క్షమిస్తున్నావా? చాలయ్యా. నా జీవితానికి నీ ప్రేమ చాలయ్యా. ఇప్పుడు చెప్పు, నేను నమ్మింది మతమా లేక సత్యమా? అవును, నువ్వు చెప్పిన విషయం నాకు బాగా అర్థమైంది. ఇంతవరకు నేను క్రైస్తవ్యం అంటే ఏదో ఒక మతమని, క్రైస్తవులంటే ఒక మత సంబంధమైన పిచ్చి పట్టిన మనుషులని అనుకున్నాను. కానీ ఈరోజు నీ మాటలు విని, నీ జీవితం మారిన విధానాన్ని గ్రహించి, నిజంగా క్రైస్తవ్యం అనేది ఒక మత సంబంధమైనది కాదని, ఇది నిజంగా సత్యమని నేను గ్రహించాను. విక్రమ్, నిన్ను ఇంత క్రూరత్వం నుంచి విడిపించిన ఆ ప్రభుని ప్రేమ గురించి నాకు ఇంకా తెలుసుకోవాలనుంది. ఆ ప్రభువు ప్రేమను గురించి నువ్వు ఇంకా తెలుసుకోవాలంటే ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని చదువు. దీనిలో నశించిపోతున్న పాపాత్ముడైన మానవునికి ఆ ప్రభువైన యేసు చూపిన ప్రేమ, ఆయన ఇచ్చే రక్షణ పరిపూర్ణంగా వ్రాయబడ్డాయి. చాలా థ్యాంక్స్ విక్రమ్. దేవుని వాక్యము సత్యం. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయు.